టీవీ నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. మొత్తం 137 ఫిర్యాదులు రాగా ఫోన్ ఇన్ ద్వారా 15 ఫిర్యాదులు అందాయి. హౌసింగ్ కు సంబంధించి అధికంగా 53 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్, రేషన్ కార్డ్, జీహెచ్ఎంసీకి సంబంధించినవి కాకుండా ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చాయి. జీహెచ్ఎంసీకి సంబంధించిన 6 జోన్లలో 105 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణిలో అడిషనల్ కమిషనర్లు కె శ్రీనివాస్, సత్యనారాయణ, ఉపేందర్ రెడ్డి, నళిని ప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి, సిసిపి రాజేంద్ర ప్రసాద్ నాయకులు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ప్రజావాణిలోకి వివిధ ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే జిహెచ్ఎంసీ అంటే మెయిన్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలు కానీ ఏదైనా ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కూడా జిహెచ్ఎంసీ నగరవాసులకు పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఏదైతే అంటే మండే రోజు జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఇందులో 130 మంది స్వీకరించారు. ఇందులో హౌసింగ్ సొసైటీ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, అడ్మిషన్ కావచ్చు, ఏదైతే ఎస్టేట్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఈ సంబంధించి వీళ్ళందరి పైన కూడా నగరవాసులు ఏదైతే కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సంబంధించి ఇప్పటికే ప్రతి కార్యాలయంలో హైదరాబాద్ లో ఉన్న ఏదైతే జిహెచ్ఎంసీ కార్యాలయంలో వీళ్ళంతా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వాళ్ళకు సంబంధించి సహకరిస్తలేదు దానిపైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా సకాలంలో పూర్తి చేయలేదు దానిపైన కూడా వాళ్ళు ఆందోళన దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరికైతే లబ్ధిదారులు అంటే డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి అక్కడ పైన ఉన్న సదుపాయాలు అయితే కరెక్ట్ గా లేవు. వాటిని కూడా తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఎవరైతే నగరంలో ఈ టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇల్లు కట్టుకున్న వాళ్ళపైన కూడా అధికారులు ఏవైతే చేస్తున్నారో వాళ్ళపైన కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఒక ప్లాన్ ప్రకారం దీన్ని తీసుకెళ్లాలని దానిపైన దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, ఇక వేటికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా నమోదయ్యాయి? ఎక్కువ టౌన్ ప్లానింగ్ కావచ్చు, అడిషనల్ కావచ్చు, ఏదైతే ఆ డ్రైనేజీకి సంబంధించి కూడా సకాలంలో వాళ్ళు రావట్లేదని కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు దీంట్లో 136 మంది కంప్లైంట్ ఫిర్యాదు చేయంగా 105 మాత్రమే వాళ్ళు ఎఫికేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో జిహెచ్ఎంసీ కమిషనర్ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా సమస్యలు తెలుసుకొని కూడా వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కూడా వాళ్ళు ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.